శుభములు కలుగు నీకు. తాగు. ఆడపిల్లలు ఎప్పుడూ భయస్థులుగా ఉండకూడదు. ఏ కష్టం వచ్చినా చాలా స్ట్రాంగ్గా నిలబడాలి. ఎంత చిన్నపిల్లైనా చిన్నవాళ్లైనా ఇవాళ జనరేషన్ ఆడపిల్లలు ఎంత స్టబన్గా ఆలోచిస్తున్నారో ఈ పిల్లని చూస్తే తెలిసిపోతుంది. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా. మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా పరుగులు తీస్తావు ఇంట బయట. అలుపని రవ్వంతా అననే అనవంట వెలుగులు పూస్తావు వెళ్ళేదారన్. ఆడది మగాడంత వీక్ మైండ్ కాదు, చాలా స్ట్రాంగ్ మైండ్ ఉంటుంది వాళ్ళకి. ఓ ఆడదాని మనసులో ఏముందో కనిపెట్టడం ఇంకో ఆడదాని వల్ల కూడా కాదు. మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. మనకే కాదు, ఏ ఆడదానికైనా కొన్ని నియమాలు పెట్టారు మన పెద్దవాళ్ళు. అవి పాటిస్తే అందరూ బాగుంటారు. నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదు. ఆడది తల దించుకొని కాదు, తల ఎత్తుకొని నిలబడాలి ఎప్పుడు. కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా. ప్రతి వరుసలోను ప్రేమగా అల్లుకున్న బంధమా అంతులేని వికీ బేటా, కందుమా ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా నీవు లేని జగతి. మమ్మీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ బేటా. పాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివా. ఆడది ఎలా ఉన్నా అమ్మగా మాత్రం గొప్పదే. ఏ చిరునవ్వున్నా ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా. బాబాయ్ కొంచెం కారుతో బాబాయ్ ప్లీజ్. బాబాయ్ ప్లీజ్ బాబాయ్ వచ్చి కారుతో ఇవా. పద చూద్దాం. బాబాయ్ కొంచెం కారుతో ఇవా. ఏమైందమ్మా? కార్ సడన్ గా ఆగిపోయిందండి. మీరేం కంగారు పడకండి, మేము హెల్ప్ చేస్తాం. మీరా? మన ఆడవాళ్లు తలుచుకుంటే ఏమైనా చేయగలరు. ముందు నువ్వు కూర్చో, పద. రండమ్మా. చాలా థ్యాంక్స్ అండి. అయ్యో పర్వాలేదమ్మా, బయలుదేరండి. నిన్ను పుట్టించగలిగే శక్తి ఒక్క ఆడదానికి మాత్రమే ఉందని మర్చిపోకు. పదండమ్మా.
అమ్మా అమ్మా రేఖ ఎక్కడికెళ్ళావు? ఇందాకటి నుంచి నీ ఫోన్ కలవట్లేదు. అమ్మా చాలా ఇంపార్టెంట్ పని మీద ఓ చోటుకొచ్చాను. కాసేపట్లో ఇంటికి వచ్చేస్తాను. ఈ టైంలో ఇంపార్టెంట్ పనేంటి? అసలే వారాహి వాళ్ళ గురించి తెలిసిన తర్వాత నుంచి నాకు నీ గురించి టెన్షన్ ఎక్కువైపోయిందమ్మా. వాళ్ళకి జరిగినట్టు నాకెందుకు జరుగుతుందమ్మా? నన్నెవరూ మోసం చేయలేరు. నువ్వేం కంగారు పడుకో. అయినా ఏంటా పని? అంత ముఖ్యమైందా? అవునమ్మా, ఓ మనిషిని కలిసి మాట్లాడాలి. మాట్లాడేసి వచ్చేస్తాను. మళ్ళీ చరణ్ని కలవడానికి వెళ్ళిందా? చరణ్ గారిని కలవడానికి కాకుండా ఇంకెక్కడికి వెళ్తుంది? మీరే కంగారు పడకండి అత్తయ్య గారు. పాపం లవ్లో ఉంది కదా, ఏ టైంలో పడితే ఆ టైంలో కలవాలనిపిస్తుంది. అలాగని ఈ టైంలో కలిస్తే చరణ్ గారు తన్ని ఏదో చేస్తారో అని కూడా టెన్షన్ పడనక్కర్లేదు. ఎందుకంటే ఆయన చాలా మంచివారు. ఎంత మంచోడు కాకపోతే ఆయన దగ్గర ఎప్పటి నుంచో పనిచేస్తున్న వారాహిని, అదే మా అక్కని అంత గౌరవంగా మర్యాదగా చూస్తాడా చెప్పండి? రేఖ సేఫ్గా ఇంటికొస్తుంది, భరోసా నాది. హాయ్ రేఖ. హాయ్ రఘు, ఏంటి లేట్? సారీ రేఖ, ఏవో చిన్న చిన్న ఆబ్లిగేషన్స్ ఇలాగే. ఓకే చెప్పు, ఈరోజు సడన్గా నేనెందుకు గుర్తొచ్చాను? ఏం చేసి పెట్టాలి? రఘు, మనం రాజస్థాన్లో కలిసి చదువుకున్నాం. ఆ ఫ్రెండ్షిప్ వల్ల నేను నిన్ను నమ్మి నీకు చాలా పెద్ద పని అప్పచెప్పాలనుకుంటున్నాను. యూ కెన్ ట్రస్ట్ మీ రేఖ. చెప్పు, ఏంటా పని? ఇక్కడ మాకు కృష్ణ తులసి అన్న ఎనిమి ఉంది. అందుకే నిన్ను ఇక్కడికి పిలిపించాను. సో పోచయ్య అనేవాడు అసలు లేడు. ఉన్నా ఎక్కడున్నాడు కూడా తెలీదు. అందుకే ఆ పోచయ్యకి ఒక కొడుకున్నట్టు, ఆ కొడుకు నువ్వే అయినట్టు నటించాలి. అంటే కృష్ణ తులసికి డబ్బులు ఇవ్వాల్సిన పోచయ్యకి కొడుకులా నేను నటించాలి? ఎస్. ఎందుకు? చెప్తాను. ఓకే, ప్లాన్ బాగుంది కానీ ఏంటి? నీకు తెలుసు కదా నేను చాలా కమర్షియల్ అని. ఖచ్చితంగా ఇస్తాను. నిన్ను పిలిచినప్పుడే నేను ప్రిపేర్ అయ్యే పిలిచాను. ఇప్పుడు చెప్పేంటి? ఇవి 25 లక్షలు. రేపు ఈ డబ్బు తీసుకుని నువ్వు స్ట్రైట్గా ఆ కృష్ణ తులసి ఇంటికి వెళ్తావు. ఆవిడికి డబ్బు ఇచ్చేస్తావు. ఆ తర్వాత నేను చెప్పినట్టుగా మొత్తం డ్రామా అంతా నడిపిస్తావు. ఓకే? డన్. ఓకే. ఈ క్షణం నుంచి నువ్వు నా అండర్లో నేను చెప్పినట్టు మాత్రమే చేసే యంత్రాన్ని మాత్రమే. ఓకే, బాయ్. ఒక్క నిమిషం. ఆ ఇంట్లోకి మగాళ్ళకి నో ఎంట్రీ. గుడ్.
ఏంటమ్మా ఇది ఇంత జ్వరం తెచ్చుకున్నావు? ఆ ఆఫీసర్ అమ్మా దీన్నేమని బెదిరించిందో ఏంటో పిల్ల బాగా భయపడిపోయింది, జ్వరం తెచ్చుకుంది. అమ్మమ్మ, ఆవిడ సునయనని నిర్దోషి అని నమ్మింది కాబట్టే కొన్ని ప్రశ్నలు వేసి పంపించేసింది. అనుమానం ఉండి ఉంటే రేపు మళ్ళీ తీసుకువెళ్తా అని చెప్పేది. సరే, తనని కాసేపు రెస్ట్ తీసుకొనిస్తే తనే నార్మల్ అవుతుంది. పదండమ్మా. నేను తోడుంటాను, మీరు వెళ్ళండమ్మా. ఒకవైపు పోలీసులు, ఇంకోవైపు అరుంధతి. ఏం జరుగుతుందో ఏంటో. ఫరహి, ఇప్పుడేం చేద్దాం? ఒకసారి మా చిన్నప్పుడు మమ్మల్ని ఎలా పెంచావో చెప్పమ్మా. ఏయ్, ఇప్పుడేం చేద్దామని అడిగితే అప్పుడెప్పుడో ఏం చేశామని అడుగుతావేంటే? అప్పుడు అమ్మ పడ్డ కష్టంతో ఓసారి పోల్చి చూసుకుందామని. అమ్మ జీవితమే మాకు భగవద్గీత అమ్మమ్మా. నువ్వు చెప్పమ్మా. ఎలా ఉంది సునైనా? చాలా భయంగా ఉందక్క. ఎందుకు? అదే పోలీసులు ఏమన్నా చేస్తారేమోనని. ఎందుకు చేస్తారు? అది అదే పోలీసులు నిన్ను ఎందుకు ఏదన్నా చేస్తారు? ఏదన్నా చేసావా? అక్క, వాళ్ళు నిన్ను ఏదన్నా చేసేలా నువ్వేదన్నా చేసావా? అదేం లేదక్క. వాళ్ళు నన్ను ఊరికే అనుమానిస్తున్నారు, అందుకే భయపడుతున్నాను. చూడు సునైనా, ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ నిన్ను అనుమానిస్తుంది అంటే నీకు తెలిసింది, వాళ్ళకి తెలియకుండా ఉన్నది ఏదన్నా ఉండాలి. లేదంటే నీకు తెలియకుండా వాళ్ళకేదన్నా తెలిసుండాలి. నాకు తెలియకుండా వాళ్ళకి తెలుసుంటుందా? ఏంటది? చెప్పు సునైనా, తప్పేమన్నా చేసావా? హా? నువ్వు తప్పు చేసుంటే నిజంగానే తప్పించుకోలేవు. ఆ అనూష గారి గురించి నేను చాలా స్టడీ చేశాను. ఆవిడ ఎటువంటి ఆధారం లేకుండా అనుమానించదు. అనుమానం వచ్చిందంటే దాని వెనక ఉన్న నిజం తెలుసుకునే వరకు, నిజం బయటపడితే అస్సలు ఊరుకోదు. శిక్ష పడే వరకు వెంటాడుతుంది. నిజంగా నువ్వేదన్నా చేసుంటే నాకు చెప్పు సునైనా. అలాంటిదేం లేదక్క. నువ్వెందుకు ఇలా అడుగుతున్నావు? నాకు భయంగా ఉంది. భయపడకు సునైనా, నాకు నిజం చెప్పు. ఏంటి అది నీకు నిజం చెప్పేది? అది నీకేం చెప్పాలి? నువ్వు కూడా దాన్ని బెదిరిస్తున్నావా? లేదమ్మమ్మా, పోలీసులు అలా ఎందుకు అడిగారు అని అడిగి తెలుసుకుంటున్నాను. ఏంటే నువ్వు తెలుసుకునేది? పోలీస్ కాకుండానే పెద్ద ఆఫీసర్ అనుకుంటున్నావా? ఏమైంది పిన్ని? నేను నా ఫోన్ ఇక్కడ పెట్టానని తీసుకోవడానికి వచ్చాను. వచ్చేసరికి ఇదేమో దాన్ని పోలీసులా ప్రశ్నలేస్తూ భయపెట్టేస్తుంది. అది కాదమ్మమ్మా, నేను... కళ్యాణి, నువ్వు పోలీస్వి అవ్వలేదు. ఒకవేళ అయినా సరే నువ్వు ఫస్ట్ చేయాల్సింది నీ చెల్లెలికి సపోర్ట్ చేయడమే. ఎందుకంటే
ఫస్ట్ నువ్వే నీ చెల్లెల్ని నమ్మకపోతే బయట వాళ్ళకి నీకు ఏం తేడా ఉంటుంది? ఒకవేళ మనమే సునైన ఏదో చేసిందేమో అని అనుమానపడ్డాము అంటే ఇంక రేపటి నుంచి తను ఏ చిన్న పని చేసినా మనం దాన్ని ఆ దృష్టితోనే చూస్తాం. అప్పుడు మంచి కూడా చెడులాగే కనిపిస్తుంది. నిజంగా నీ చెల్లి తప్పు చేసుంటే అనుష గారు వదిలేస్తారా కళ్యాణి? ఏదైనా ఉంటే వాళ్ళు చూసుకుంటారు. నువ్వు ఇంటికి పోలీస్ స్టేషన్కి తేడా లేకుండా చెయ్యకో. సారీ అమ్మా. సునైనా సారీ. సునైనా నువ్వు పడుకోమ్మా, కాసేపు ఆగి పాలు తీసుకొస్తాను. కళ్యాణి పద, రండి వెళ్దాం. నన్ను క్షమించక్క. నా గుండెల్లో దాచుకున్న నిజాన్ని బయట పెడితే ఈ కుటుంబం కుప్పగోలిపోతుంది. నా చేతులారా నా వాళ్ళని నేను నాశనం చేయలేను. నేను భయపడేది నేనేమవుతానోనని కాదు. అందుకే ఈ నిజాన్ని ఎప్పటికీ బయట పెట్టను. చైర్మన్ సార్ ఉన్నారా? లోపల ఉన్నారు మేడం. మీరు వచ్చేసారా? మరి నువ్వు వచ్చావుగా. మీకు దెబ్బలు పూర్తిగా తగ్గలేదు కదా, రెస్ట్ తీసుకోకుండా ఎందుకు వచ్చేసారు? నీకు కూడా పూర్తిగా తగ్గలేదు కదా, నువ్వెందుకు వచ్చావు మరి? నేను నా గురించి పట్టించుకునే పరిస్థితుల్లో లేను. చాలా క్రిటికల్ సిచ్యువేషన్ని ఫేస్ చేస్తున్నాను. అందుకే రావాల్సి వచ్చింది. తెలుసు, నాకు అర్థమైంది. అరుంధతి గారు పెట్టిన టైం దగ్గరకు వచ్చేస్తుంది కదా. రేపే లాస్ట్ డే. ఎల్లుండికి డబ్బులు ఇచ్చేసేయాలి. నేను ఇస్తానంటే వద్దంటావు. లేని మనిషి కోసం ఎక్కడికో వెళ్ళి ఇబ్బందుల్లో పడతావు. ఇప్పుడేమో డేట్ దగ్గరకు వచ్చేసిందని టెన్షన్ పడిపోతున్నావు. వారాహి ప్లీజ్ నా మాట విను. నువ్వు డబ్బు తీసుకుంటే అరుంధతి గారు హాసినిని ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా ఉండేలా నేను ప్లాన్ చేస్తాను. నువ్వు ఇప్పుడు డబ్బుల కోసం దయచేసి ఇంకెవరి దగ్గరికి వెళ్ళకు. దానికోసం నువ్వు లీవ్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. దానివల్ల నువ్వు ఇంకో ఇబ్బందుల్లో పడితే నేను భరించలేను. ఇది లీవ్ లెటర్ కాదు. మరేంటిది? నా రెసిగ్నేషన్ లెటర్. వాట్? నీకేమైనా పిచ్చా? అరే, చేసే జాబ్కి రిజైన్ చేస్తావా? అరే అయ్యో, నీకు నిజంగానే బ్రెయిన్ పాడైపోయింది. అరే, జాబ్కి రిజైన్ చేసేస్తే నీ అప్పు ఏమైనా తీరిపోతుందా? చెప్పు, తీరిపోతుందా? తీరిపోతుంది. ఎలా తీరిపోతుంది? నాకు పిఎఫ్ కట్ అవుతుంది కదా, ఆ మొత్తం అమౌంట్ రిటైర్ అయితే నా చేతికి వచ్చేస్తుంది. అరే, అది నీకు రిటైర్మెంట్ ఏజ్ వచ్చిన తర్వాత అప్పుడు నీ అప్పు తీరేంత డబ్బు వస్తుంది. ఇప్పుడైతే కొంతే వస్తుంది. ఆ డబ్బుతో నువ్వేం చేస్తావు? అది తీసుకెళ్లి అరుంధతి గారికి ఇస్తే ఆవిడ ఒప్పుకుంటుందా? ఒప్పిస్తాము. వాట్? ఆ డబ్బు ఇచ్చి కాస్త టైం ఇవ్వమని రిక్వెస్ట్ చేసి ఒప్పిస్తాను. ఒప్పించి తర్వాత ఎలా? నీకు జాబ్ ఉండదు, మీ అమ్మగారికి పని ఉండదు, మీ చెల్లెలకి ట్రైనింగ్ పూర్తవ్వదు. అసలు ఏం చేసి మీరు ఆ డబ్బునంతా పోగేస్తారు? ప్లీజ్ వారాహి, నా మాట విను. నువ్వు జాబ్కి దయచేసి రిజైన్ చేయకు. నేను డెసిషన్ తీసేసుకున్నాను. తీసేసుకున్నావు? ఓ పెద్ద డెసిషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి నేను ఒప్పుకుంటేనే కదా. ఎందుకు ఒప్పుకోరు? ఎందుకేంటి? నువ్వు స్కూల్కి రాకపోతే ఎలా? నేను రాకపోతే ఏమాగిపోతుంది? పిల్లలు స్కూల్కి రావడం ఆగిపోతుందా? మిగతా టీచర్స్ రావడం ఆగిపోతుందా? లేదంటే ఈ స్కూల్ ఆగిపోతుందా? నా గుండె ఆగిపోతుంది. నువ్వు వస్తావని
రోజు ఎదురు చూసే నా చూపు ఆగిపోతుంది. నీ అడుగుల చప్పుడు వినబడక ఈ స్కూల్ మూగబోతుంది. నువ్వు రోజు ఈ టైంకి కనబడకపోతే నిజంగానే నా గుండె ఆగిపోతుంది వరాహి. చూడండి సార్, అక్కడ అప్పు తీర్చకపోతే మా అమ్మ గుండె ఆగిపోయే పరిస్థితి ఉంది. మా అందరి జీవితాలు తలకిందులైపోయే పరిస్థితి ఉంది. అదేవి అర్థం చేసుకోకుండా మీరు ఏదేదో మాట్లాడతారేంటి? నేను రిజైన్ చేస్తున్నాను. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా జాబు నా ఇష్టం. అది కాదు నేను చెప్పే. ప్లీజ్, మీకు పుణ్యం ఉంటుంది. నా రెసిగ్నేషన్ని వెంటనే యాక్సెప్ట్ చేసి ప్రాసెస్ని స్టార్ట్ చేయండి. నాకు రేపటికల్లా డబ్బులు అందాలి. ఎప్పటికీ తన గొప్పెట విప్పదు, ఎవ్వరికీ తన గుట్టును చెప్పదు. ఎందుకిలా ఎదురైనది పొడుపు కథ? తప్పుకునేందుకు దారిని ఇవ్వదు, తప్పు అనేందుకు కారణం ఉండదు. చిక్కులలో పడడం తనకే. ఏమండి? నేనిలా వచ్చాను అంటే నా పరిస్థితి ఏంటో అర్థం చేసుకో. ఇంతకీ ఈవిడ గారి అవసరమేంటో అడుక్కోమనండి. మరి ఆ చేతిలో కాగితాలేంటి నాన్న? అగ్రిమెంట్ ఎక్స్టెన్షన్ కోసం రాయించుకుందామని తెచ్చుకుందేమో. ఇవి అగ్రిమెంట్ కాగితాలు కాదు, ఆస్తి కాగితాలు. నేను ఈ పొలం అమ్మేసి ఆ డబ్బుతో అరుంధతి బాకీ తీర్చాలనుకుంటున్నాను.